మంచిదండి. కుడి వచ్చిన మీ అందరికీ నా ప్రభు పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే రాజు ఎవరు? రెండు వారాల క్రితం మన సహోదరులు అంకారావు గారు చెప్పారు. ఎవరి నిమిత్తం చెప్పారు? ఆసా గారు కుమారుడైన ఈయన యెహోషాపాతు. ఈయన గురించి మనం ధ్యానించుకుంటే చాలా చక్కని పరిపాలన ఇస్తాడు యెహోషాపాతు. ఎంత చక్కని పరిపాలన అంటే తన తండ్రి కూడా లేనంత పరిపాలన ఇస్తాడు. చాలా చక్కగా ఇస్తాడు ఆయన పరిపాలన. ఆయన గురించి మనం చెప్పుకుందాం. ఆయన చెప్పుకోబోయేందు ఆయన గురించి ఉపోద్ఘాతం. ఆయన ఎవరు కుమారుడు? ఆయన తల్లి అజూబా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా చెబుతున్న రాజు గురించి కూడా మీరు ముందుగా చదువుకొని వస్తే మీకు చెబుతున్న దాన్ని బట్టి ఇంకా అర్థమవుతుంది. ఎక్కడ చెబుతున్న దాన్ని మీరు ఇప్పుడు వినాలంటే అర్థం కాదు. ముందు ఏం చేయాలంటే మీరు చెబుతున్న రాజులు ఎవరైతే ఉన్నారో ముందు మీరు చదువుకొని రండి. చెబుతున్న దాన్ని బట్టి మీకు ఇంకా అర్థమవుతుంది. అది మైండ్లో కూడా ఉండిద్ది. ఇతని కుటుంబం యూదారాజుల కుటుంబం. ఇతని తండ్రి ఆసా, ఇతని తల్లి అజూబా. ఇతనికి ఎంతమంది కుమారులు కుమార్తెలు అంటే 2వ దినవృత్తాల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. యెహోషాపాతు కుమారులైన మంచిగా చక్కగా నిదానంగా చదవండి అమ్మా. యెహోషాపాతు కుమారులైన అజర్యా, అహియేలు, జకరియా, అజర్యా, మికాయేలు, షపత్య అనువారు ఇతని సహోదరులు. వీరందరూ ఇజ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. ఇది ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే వీరందరూ అంటే రెహబాము గారు కుమారులు. చాలమ్మా. ఇతను చూసుకున్నాముగా ఇతని కుటుంబం ఎవరో ఎంతమంది? ఇతనికి మొత్తం యెరోబాముతో కలిపి మొత్తం 6 ఉన్నారు. మొత్తం ఇతని సంతానం 7. జ్యేష్ఠుడైన రెహబాము వస్తాడు. యెరోబాము కుమారుడు యెహోరాము. ఇతను మనం చూసుకుంటే 2వ దినవృత్తాల గ్రంథం 17వ అధ్యాయం కండు మొత్తం చదువుకుందాం. ఒక్కొక్క అధ్యాయంలో ఈయన లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్ది అంటే భిన్నంగా ఉండిద్ది. ఈయన లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్దో మనం చూసుకుందాం. 17వ అధ్యాయం మొదటి నుండి. తరువాత అతని బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొని అతడు యూదా దేశములోని తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములందును కావలి బలమును ఉంచెను. ఇక్కడ ఏమని ఉందంటే ఎవరు అంటే సొంత అన్నదమ్ములకి యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేలీలు యూదులు వాళ్ళు ఎవరంటే సొంత అన్నదమ్ములు. వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంటే ఆసా గారి పరిపాలనలో ఇతని మీదకి వస్తారు. యూదుల మీదకి వస్తారు. యూదుల మీదకి వస్తున్నప్పుడు ఆసా గారు చేయకూడదు తప్పు చేస్తాడు. అది కూడా చూసుకున్నాం. తప్పు చేస్తున్న తర్వాత ఆసా గారు చనిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళు రాకుండా ఏం చేస్తున్నాడు? తన రాజ్యాన్ని బలపరుచుకుంటున్నాడు. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన ఇక్కడ ఏం చెబుతున్నాడంటే తన తండ్రి అయిన అంటే తన పితరుడైన దావీదు గారు అంటే తన మార్గంలో నడుస్తున్నాడంటే యెహోషాపాతు గారు. చదువు. కాబట్టి బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుతూ ఇజ్రాయేలు చర్యలు వెంబడించక ఆయన ఆజ్ఞలను అనుసరించను. ఇదిగో ఎక్కడ చూడండి ఏమంటున్నాడు మళ్ళీ. బయలుదేవతను ఆశ్రయించట్లేదంట. ఇజ్రాయేలు రాజ్యం 2 ముక్కలైన తర్వాత రెహబాము ఏం చేశాడంటే విగ్రహ ఆరాధన అనే కట్టలను తెచ్చాడు ఇజ్రాయేలుకి. మనం చూసుకుంటే దావీదు గారి పరిపాలనలో లేదు.
ఎక్కడ వచ్చిందంటే సొలొమోను గారు చివరి దినాల్లో ఏడొచ్చింది విగ్రహారాధన. సొలొమోను గారు కూడా చివరి దినాల్లో తెచ్చాడు దాన్ని తెచ్చిన ఆయన తన కుమారుడు ఏం చేశాడు, రెహబాము దాన్ని కొనసాగించి ఏం చేశాడంటే ఇజ్రాయిల్ అందరిని, యూదులందరిని కూడా తన పితరుడైన దేవుణ్ణి ఎరగక తన అందరిని మర్చిపోయేటట్టు చేశారు. ఎవరు? ఈయన ముందున్న ముగ్గురు రాజులు, ఆసా గారు కానీ, అబియా గారు కానీ, రెహబది ఆయన కుమారుడు, సొలొమోను గారి కుమారుడు రెహబాము గారు కూడా ఏం చేశారంటే యెహోవా అనే దేవుడిని కూడా అనే స్థితిలో మర్చిపోయేటట్టు చేశారు. వీళ్ళందరిని కూడా ఈ ఉన్నత స్థలాలను తీసేసుకుంటూ వస్తున్నది ఎవరు? యెహోషాపాతు. కాబట్టి యెహోవా అతని చేత వీరా వారందరూ యెహోషాపాతునకు అతనికి ఐశ్వర్యమును ఘనతయు యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకున్న వాడే ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాడు. ఏం చేశాడంటే మనం ఉన్నత స్థలములు అంటే మామూలుగా మనం అర్థమయ్యే భాషలో ఏంటంటే మనకు తెలిసింది కదా, అంకమ్మ తల్లి, పౌత్రాజులు, ఇలాంటి అన్నిటి కూడా తీసేసుకుంటూ వచ్చాడంట యెహోషాపాతు గారు. అర్థమవుతుంది. నేను జీవితం ఎలా ఉందంటే దేవునికి ఇష్టానుసారంగా ఉంది. ఇష్టానుసారంగా ఉండి కూడా ఏం చేస్తానంటే ఇదిగోండి, కుటుంబ పెద్ద ఎలా అయితే ఉంటాడో కుటుంబం కూడా పద్ధతిగా ఉండేది. కుటుంబం పెద్ద చెడిపోతే కుటుంబం కూడా చిన్న బెదరంగా ఉండేది. ఇక్కడ ఏం చేస్తారంటే తండ్రి స్థానంలో ఉండి రాజు అయిన యెహోషాపాతు గారు తన దేశ ప్రజలందరిని కూడా యెహోవా మార్గంలో నడిపిస్తా వాళ్ళు ఏదైతే ఆచరిస్తూ వస్తున్నారో, ఏది బయలుదేవత విగ్రహారాధన ఏదైతే తీసుకొని వస్తున్నారో వాటన్నిటిని తీసివేసి దావీదు గారు నడిచిన మార్గంలో నడుచుకుంటూ వస్తున్నాడు. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణంలో జనులకు ఇక్కడ కొత్త ఆచారం చేస్తున్నాడు. ఎలాంటి కొత్త ఆచారం అంటే ఇజ్రాయెల్ మర్చిపోయిన ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు చూడండి. బోధించుటకై అతడు పెద్దలైన బెనహయులను ఉపాధ్యాయును 8వ వచనంలో చివరి లైన్ చదువమ్మా. లేవీలనే కాడ లేవీలను యాజకులైన ఎలీషామాను యెహోరామును పంపెను. వారు చేతపుచ్చుకొని యూదావారి మధ్య ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యెహోవా భయం బొత్తిగా యూదా జనుల్లో పోయింది. వీటన్నింటి కలపలు కొట్టడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? లేవీలు అనే జనాంగాన్ని ఏర్పరిచి యెహోషాపాతు గారు వాళ్ళ ప్రధానులు అయితే ఎవరైతే పెద్ద వాళ్ళు అయితే ఎవరైతే ఉండారో కొంతమంది స్థిరపరిచి మీరు పోండి, ఇదిగో ఈ దిక్కు పోండి. ఏది యూదావారి జనాంగం ఎంతమంది అయితే ఉన్నారో వారందరికి అడిగి పోయి ధర్మశాస్త్రాన్ని బోధించండి అని సెలవిస్తున్నాడు. రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండా ఇక్కడ యెహోషాపాతు గారు ఇంకా ఎవరితో కూడా యుద్ధం చేయలేదంట. ఎక్కడ ఏం జరుగుతుంది? యూదావారి అంటే భయం కలిగిందంట. ఎందుకంటే అదే చెబుతున్నా, కుటుంబం పెద్ద బాగుంటే ఎలా ఉండిద్దంటే ఆ కుటుంబం కూడా ఐశ్వర్యం ధనవంతంగా ఉండిద్ది. ఇంకా మనం భాషలో చెప్పాలనుకుంటే అదేంది అదేదో అంటారు ధనాన్ని ఏదో అంటారు, అంటే సమృద్ధిగా ఐశ్వర్యం కూడా సమృద్ధిగా ఉండిద్దంట. అలాంటి కట్టలన్నీ కూడా యెహోషాపాతు గారు చేస్తున్నారు. ఫిలిస్తీన్లలో కొందరు ఇక్కడ చూడండి కొత్త కట్టడి. ఎంత కొత్త కట్టడి అంటే యెరోబాము గారి కాడ చూడం, అతని కుమారుడైన నాదాబు గారి కాడ చూడం, అతని కుమారుడైన ఆసా గారి కాడ కూడా చూడం. పన్నును కానుకలను ఇక్కడ చూడండి. ఆయన యుద్ధానికి కూడా పోవాలా అంటే ఈ రాజులకి ఏమైండిద్దంటే ఒక దేశాల మీదకి పోయి
ఏదైనా రాజ్యాన్ని గెలిచి వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళని కింద పెట్టుకొని ఉంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, పన్ను కట్టాలి. ఇదిగోయా మీతో పాటు యుద్ధం చేయలేం కాబట్టి ఇదిగో మేము ఇంత మీ కాడ ఉంటాం, మీకు ఇంత పన్ను ఇస్తామని ఫిలిస్తీయులు, అరాబీలు ఇంకేం చేస్తున్నారు, పన్ను కడతా ఉన్నారు. అరబీయులను ఆ, ఆ, 7,700 గొర్రెల పొట్టేళ్లను 7,700 మేకపోతులను ఇచ్చుచూ వచ్చి చాలా గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడే యూదా దేశమునందు కోటలను సామాగ్రిని పట్టణములను కట్టించెను. దేవుడి జ్ఞానం కలిగి ఉంటే ఇలానే ఉండేది. అతని దేశం అంటే ప్రశాంతంగా ఉన్న దాన్ని కూడా వస్తున్న ధనాన్ని సామాగ్రిని ఏం చేస్తున్నాడు, నిల్వ చేసుకుంటున్నాడు. అతనికి బహు ధనమును సమకూర్చబడినాయి. ఇంకొక విషయం మనం ఏందో చూసుకుంటే, ఇందాక ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం తెలుసా, తన రాజ్యాన్ని బలపరుచుకుంటున్నాడని. ఇతని దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారు చూడమ్మా ఒకసారి. చదవమ్మా, అదే 14వ వచనం చదవమ్మా. పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండి వీరి పితరుల వంశము చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో. ఇది ఇంకొక చిన్న మాట అమ్మా, వీళ్ళ పితరుల కుటుంబాలు అంటే యూదా దేశంలో ఎంతమంది ఉన్నారు? 2 గోత్రాలు ఉంది. ఇంకేంది 2 గోత్రాలు ఎవరు? యూదావారు, బెన్యామీనులు. వీళ్ళందరూ కూడా మనం చూసుకుంటే సంఖ్యాకాండాల్లో ఉండిద్ది. వీళ్ళందరూ ఇజ్రాయేలులో ఉమ్మడిగా ఉన్నప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు అంట యూదావారు, ఫిలిష్తీయులు, బెన్యామీనులు చాలా యుద్ధ వీరులు అంట. అంటే మన భాషలో మనగాళ్ళు అంట. వాళ్ళు ఎలా అంటే తెలుసా, ఒక నైటే ఫిలిష్తీయులు, బెన్యామీనులు ఏం చేశారు తెలుసా, 12 గోత్రాలకు కూడా ఎక్కువ కోత కోసారు. ఎవరు? బెన్యామీనులు. చదవం. యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3 లక్షల మంది పరాక్రమశాలులు ఉండేది. రెండవ వాడగు యెహోనాను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండేది. 5 లక్షలు. మూడవ వాడు జిక్రీ కుమారుడై యెహోవా తన్ను తాను మనోపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య అతని యొద్ద 2 లక్షల మంది పరాక్రమశాలులు. బెన్యామీనులలో ఎల్యాదాను పరాక్రమశాలి ఒకడుండెను. వీని యొద్ద వింటిని హేడమును పట్టుకొని వారు 2 లక్షల మంది ఉండేది. రెండవ వాడు యెహోజాబాదు. వీని వద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులై ఉండి రాజు యూదయందంతటను ప్రాకార పురములలో ఉంచిన వారు గాక వీరు రాజు యొక్క పరివారములో చెందిన వారై ఉండి. వీళ్ళందరూ చూడండి, మొత్తం 20,000 తక్కువ 9 లక్షల మంది ఉన్నారంట. ఎవరు? వీళ్ళందరూ ఓన్లీ జస్ట్ యుద్ధానికి పోయే వాళ్ళే. ఇంకా సామాన్యులు ఉండారు, స్త్రీలు ఉండారు. వీళ్ళందరూ కూడా 9 లక్షల మంది. యుద్ధానికి పోతే ఎలా ఉండేది తెలుసా? 9 లక్షల మంది బేపచ్చంగా ఉండేది. ఇదంతటి అయిన తర్వాత తన రాజ్యాన్ని స్థిరపరచుకున్న దాన్ని బట్టి యుద్ధానికి కూడా సంశుద్ధిగా ఉన్నాడు. 18వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఇతనిలో ఒక బలహీనత కనబడింది. ఆ బలహీనత ఏంటంటే, దేవుడు నువ్వు పోవద్దనే దాంతోనే పోతాడు. ఏం బలహీనత? ఆయనకి సహవాసం అనే బలహీనత. ఆ ఒక్క బలహీనత తప్పితే తన జీవితం అంతట్లో కూడా నెంబర్ 1గా ఉంటాడు. ఈ బలహీనత ఏంటంటే 18వ అధ్యాయంలో, ఇది మనకొద్దు, 18వ అధ్యాయంలో ఏం జరిగిద్దంటే, వెళ్ళి ఆహాబుతో ఇజ్రాయేలు యూదులు అందుకుంటారు. ఏమందుకుంటారు? ఆహాబు కుమార్తెని అతల్యాని, ఇతనే అదే ఇక్కడ మనం చూసుకుంటే యెహోరాముని, వీళ్ళందరికీ పెళ్లి కుదిరించుకొని వస్తాడు. పెళ్లి కుదిరించుకొని వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ఆహాబు కడిగి పోయినప్పుడు ఆహాబు ఏం చేస్తాడో తెలుసా? సిరియన్ల మీదకి యుద్ధానికి పోవటానికి సన్నద్ధలే ఉంటాడు. రాజా నువ్వు కూడా వస్తావా అన్నప్పుడు, నేను మీ వాడినే, మీరు నా వాళ్ళే అనే మాటతో వీళ్ళు ఏం చేస్తారంటే ముందుకు వెళ్ళిపోతారు సిరియన్లతో యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు,
ప్రవక్త అయిన మేక మీరు యుద్ధానికి పోతే ఆహాబు చచ్చిపోతావా అన్నప్పుడు కూడా ఇతను ఏం చేస్తాడని తెలుసా, స్నేహం అనే ప్రేమ భీతితో ముందుకెళ్ళిపోతాడు, తన మరణాన్ని తన కొని తెచ్చుకుంటాడు. అది ఒక్కటి చూసుకుందాం. 18వ అధ్యాయం 31వ చూడమ్మా. కాగా యెహోషాపాతు కనపడుటతోనే రథాధిపతులు అతను ఇజ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు తన చుట్టుకొనిరి గాని యెహోషాపాతు మొరపెట్టినందున ఇక్కడ చూడండి, తన ప్రాణాన్ని మీదకే తను తెచ్చుకున్నాడు. వద్దన్న దాన్ని కూడా చేశాడు. ఆయన పోయి తన ప్రాణాన్ని మీదకే తెచ్చుకున్నాడు. తను తెచ్చుకున్న తర్వాత తన రాజనగరికి చేసిన తర్వాత దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి అతని గురించి. 19వ అధ్యాయం చూడమ్మా. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా ప్రాణం అరిచేతుల్లో పెట్టుకొని వచ్చి ఉంటాడు. ఏ అపాయం అంటే సావు దగ్గరకు వచ్చింది. దేవా నువ్వు నన్ను కాపాడనగానే తన రాజులు యుద్ధం చేసే వాళ్ళ మనోనేత్రం తెలిపాయి, అతను కాదు అని పక్కకు వచ్చారు. దీర్ఘదర్శి అనాని కుమారుడు యేహు ఇతను దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చు. ఇక్కడ చూడండి, ఎవరు వాళ్ళు? ఇజ్రాయేలీలు. ఎవరు? ఇంకొకసారి చదువుతుంది. భక్తిహీనులకు నువ్వు సహాయం చేస్తావు. భక్తిహీనులు అంటే ఏందో తెలుసా? మనం చూసుకుంటే మన అందరూ తెలిసిన నోటాడే. ఏలియా గారికి యెజబేల్ గారికి ఏం జరిగిద్ది? నువ్వెంత అంటే నువ్వెంత. యెజబేల్ గారు ఎవరు? బయలుదేవతను అంటనే వాళ్ళ కుటుంబం నుండి తెచ్చుకుంటా ఉండిద్ది. యెజబేల్ గారు భర్త ఎవరు తెలుసా? ఆహాబు గారే. ఆహాబే ఈ ఆహాబు. అట్లాంటి వాళ్ళకు నువ్వు సహాయం చేస్తావా అని దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్థలములను తీసివేసి దేవుని యుద్ధ విచారణ చేయుటకు పెద్దగా నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు. ఇక్కడ మన 18వ అధ్యాయం చూసింగా, ఉన్నత స్థలములను తీసివేశాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకొని మీరు అటు పోయిండి దేవుడు వాక్యాన్ని చెప్పండి అని పంపించాడు. అందు నిమిత్తం నీ మీదకి ఏం రాకుండా ఉంది? నివాసము చేసు బెహెర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యన సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించాడు. మళ్ళీ చూడండి, చేశాడు తప్పు చేసిన దాన్ని కూడా ఆయన ఏంది సమర్థించుకోకుండా నా తప్పు అయిందని ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఎలాంటి ఆజ్ఞ చేస్తాడంటే మంచి మంచి కట్టలు చేస్తాడు. ఎలాంటి చేస్తాడు తెలుసా? ఇదిగో మనం మోషే గారి కాడ ఏమైతే తెస్తాం, మోషే గారు ఏమేమి కట్టలు చేస్తాడు? ధర్మశాస్త్రాన్ని చేస్తాడు. ధర్మశాస్త్రాన్ని తెచ్చిన తర్వాత కొంతమంది రాజులది న్యాయాధిపతులను పెడతాడు. న్యాయాధిపతులను పెట్టి మీరు వీళ్ళకి విచారణ చేయండి, వీళ్ళు విచారణ చేయండి, మీరు నా కాడికి ఇంకా రావద్దు. మీ కాడికి ఎవరు పెద్ద? మీకు పెద్దవారు. మీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు తీసుకుపోయి అతనికి చెప్పండి, నా కాడికి ఇంకా రావద్దు. అలాంటి పెద్దలను పెడతాడు. చూడండి. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు గురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించాడు. న్యాయాధిపతులను నిర్మించాడు. మీరు యెహోవా నియమమును బట్టి గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్పు తీర్చి బహు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి, న్యాయాధిపతులకి ఏం చెబుతున్నాడంటే న్యాయం తీర్చేటప్పుడు మీ సొంత ఆజ్ఞ కాదు, మీ సొంత తెలివితేటలు కాదు, దేవుడు మీ యందు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా న్యాయం తీర్చండి. యెహోవా భయము మీ మీద ఉండును గాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దోషము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకున్నవాడు కాదు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును
సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలుల పితరుల ఇండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించింది. చూడండి ఎంత కొత్తగా ఉంటుందంటే ఈయన కట్టడే. ఎక్కడైతే ఇజ్రాయేళ్ళు తప్పిపోయి ఉండారో ఆ కట్టలన్నిటిని కూడా ఈయన న్యాయమైన కట్టలు చేస్తున్నాడు. ఎక్కడుండి ఈ కట్టలన్నీ మనం చూసుకుంటా వస్తే దావీదు గారి కాలంలో ఉన్నాయి, సౌలు గారి కాలంలో కూడా లేవు ఇలాంటి కట్టలు. ఎక్కడుండే? దావీదు గారి కాలంలో ఉన్నాయి. ఏం చేయాలి వాళ్ళు? ఆయన ఏం చేస్తున్నాడు? పోయిన కట్టలన్నీ తెస్తున్నాడు. ఎలా తెస్తున్నాడు? లేవీని లేపాడు. లేవీని తెచ్చి మీరు పాస్టర్లుగా ఉండండి, నా జనులకి ధర్మశాస్త్రాన్ని బోధించండి అని చెప్పాడు. తర్వాత పెద్దలు ఉన్నారు, ఎవరు? వీళ్ళ కుటుంబాలకు పెద్దలు ఉంటారు. ఆ పెద్దలను కూడా నిలబెట్టి న్యాయంగా తీర్చండి అని చెబుతున్నాడు. వారికి ఇలాగ ఆజ్ఞాపించింది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే నమ్మకముతోను యథార్థ మనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను. నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రమును గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడలను గూర్చి, న్యాయ విధులను గూర్చి ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము 11వ వచనం చూడమ్మా. 11వ వచనం. ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇస్మాయేలు కుమారునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఇక్కడ అన్నీ ఏం చేస్తున్నాడంటే వీటన్నిటిని కూడా ఏం చేశారు? యూదులు అనేవాళ్ళు మర్చిపోయారు. ఈ ధర్మశాస్త్ర విధులు అన్నిటిని కూడా మర్చిపోయిన వాటిని కూడా ఏం చేస్తున్నాడంటే యెహోషాపాతు గారు ఒక్కొక్కటిని స్థిరపరుస్తున్నాడు. 20వ అధ్యాయం మనం చూసుకుంటే ఏమవునిద్దంటే, మోయాబీలు అమోనీలు ఇజ్రాయేలు మీదకి వస్తారు. ఇజ్రాయేల్ మీదకి వస్తున్నప్పుడు ఆయన చేస్తాడండి ప్రార్థన. యెహోషాపాతు గారు చాలా చక్కని ప్రార్థన చేస్తాడు. ఎలా చేస్తాడో చూడండి. ఫస్ట్ వచనం 2 లైన్లు చదివి 6వ వచనం చదవడమ్మా. ఇది అయిన తర్వాత మోయాబీలను అమోనీయులను మూడు జాతుల వారు కలిసి ఎవరి మీదకి వస్తున్నారు? యూదుల మీదకి వస్తున్నారు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపాడు. ఇక్కడ చూడండి, చాలా గొప్ప పని చేస్తున్నాడు. యూదులకి ఇజ్రాయేలులకు ఉన్న ఆచారం ఏంటంటే, ఏదైనా పని పూనుకున్నారంటే ఇజ్రాయేలులందరిని కూడా మీరు దేవుడి మందిరానికి అడిగి రండి, ఉపవాసం ఉండండి, మనం ఫలానా పనికి పోతున్నా ఆ పని చేయించడానికి దేవునికి మొరపెడదామని యెహోషాపాతు గారు ఆజ్ఞిస్తున్నాడు. యూదావారు సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా వద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో ఒక్క శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా ఇక్కడ నుండి చూడండి, యెహోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను నీవే, నీవు బాహుబలం కలవాడు. ఇక్కడ చూడండి, ఇలాంటి ప్రార్థనలు మనం ఎవరి కాడు చూస్తాం? ఇలాంటి ప్రార్థన ఆశా గారి కాడు చూసామా? ఆశా గారు ఏం చేస్తాడు తెలుసా? ఆశా గారు ఏం చేస్తాడంటే ఆ ఒక్కడు చూసుకొని ఇక్కడికి వచ్చేద్దాం. ఇదే గ్రంథం 16వ అధ్యాయం ఫస్ట్ వచనం చూడమ్మా. ఆశా ఏలుబడి యందు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా. 3వ వచనం చూడమ్మా.
నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు మాకును నీకును సంధి కలిగి ఉన్నది. సమాధానం ఈయనెవరో తెలుసా? సిరియా రాజు అయిన కొడుకు సిరియా బెనియాదా. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరు ఒక్క జనాంగం వస్తేనే ఆసా గారు భయపడి, అయ్యా వాళ్ళు మా మీదకి వస్తున్నాడు, మమ్మల్ని రక్షించని ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడు ఖజానాలో నుండి అతని ఖజానాలో నుండి కొంత భాగం ఎవరికి ఇస్తున్నాడు? 7వ వచనం చూడమ్మా, ఏమని ఉండిద్ది ఆయన గురించి స్టేట్మెంట్, ఆసా గారి గురించి. 7వ వచనం, ఆ కాలం ముందు నమ్ముకొనక. ఇతని పరిపాలన ఎలా ఉండిద్దంటే ఫస్ట్ కానులు చూసుకుంటే ఎండింగ్ దాకా బాగానే ఉండేది. కొంచెం వస్తున్న దాంట్లో ఆయన జీవితం ఎలా ఉందంటే తప్పిపోయాడు. ఏం చేశాడు? నీ దేవుడైన యెహోవాని నమ్మక ఎవరిని నమ్ముకున్నావు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు యెహోషాపాతు గారు? ప్రార్థిస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చూడండి, ఎలాంటి ప్రార్థన? మా పితరులనే దేవా, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు గొప్పవాడివి. 9వ వచనం చూడమ్మా, నువ్వు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని పట్టుకొని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు నీ పేరు ఎక్కడ చూడండి, ఎక్కడైతే ఇజ్రాయేలు చేయకూడని తప్పు చేశారో అది ఎత్తి మాట్లాడుతున్నాడు యెహోషాపాతు గారు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీలతోను సెయూరు చేయక. ఎక్కడేం చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఇజ్రాయేలీ అంటే వీళ్ళ పితరులు బయలుదేరి వచ్చినప్పుడు కానాను అనే దేశంలో ప్రవేశించినప్పుడు దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, వీళ్ళందరిని కూడా మీరు నిర్మూలన చేసుకోండి. ఎందుకో తెలుసా? నిర్మూలన చేయకపోతే వీళ్ళు ఏమేం చేస్తారు? మీ మీదకే వస్తారు, మీ మీదకి వస్తారు కాబట్టి వీళ్ళందరిని కూడా నిర్మూలన చేయండి అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది జనాంగాన్ని పోగొట్టుకోరు, చంపరు. వీళ్ళందరూ ఇజ్రాయేలీలు చంపరు. ఆ చంపబడిన వారిలో కూడా ఎవరు ఉన్నారు? మోయాబీలు, అమోనీయులు. వీళ్ళు ఆ కచ్చ పెట్టుకొని ఏం చేస్తున్నాడు? వీళ్ళ మీదకి వస్తున్నాడు. అదే విషయాన్ని కూడా ఏం చేస్తున్నాడు ఈయన యెహోషాపాతు గారు గుర్తు చేసుకొని మాట్లాడుతున్నాడు. నిర్మూలం చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి, మేము మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారు. దృష్టించుము మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? నువ్వు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ 22వ వచనం చూడమ్మా, 22వ వచనం. ఇదంతా కూడా ప్రార్థనే చేస్తా ఉంటాడు ఆయన. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టుగా యెహోవా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. వీడు యుద్ధం కూడా చేయాలా? చూస్తున్నారు మీరు, వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయిల్ ఎంతమంది అయితే ఉన్నారో యెరూషలేము మా మందిరం కాడికి వచ్చి యెహోవాకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు యుద్ధానికి పోకుండా జయించిన వాళ్ళు వీళ్ళు. అమ్మోనీయులను మోయాబీలను ఇక్కడ వీళ్ళు యుద్ధం చేయకుండా యుద్ధం గెలిచారు. అది దేవుడి మీద ఉన్న నమ్మకం. ఆసాగారులో లేని జీవితం ఎవరిలో కానీ వస్తుంది? యెహోషాపాతులో కానీ వస్తుంది. యెహోషాపాతు గారు వీళ్ళందరిని కూడా చూడండి మళ్ళీ. వారు సేయూరు కాపరస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టి
ఇలాంటి సందర్భం మనం ఎక్కడ చూస్తామో తెలుసా? గిద్దోని గారి కాడికి చూస్తాం. గిద్దోని గారు కూడా యుద్ధానికి బాడు, దేవుడికి ప్రార్థన చేస్తే యుద్ధానికి పోకుండా జయం వచ్చింది దానికి. వీళ్ళు కూడా యుద్ధానికి పోకుండా దేవునికి ప్రార్థన చేసి యుద్ధాన్ని తెచ్చుకున్నారు. యూదావారు కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండి మకడులు తప్పించుకున్నారు. ఇదంతా వీళ్ళు పోతారు, ఇంకా పోదాం పండి అని పోయే లోపే వాళ్ళందరూ చచ్చిపడి ఉన్నప్పుడు వాళ్ళ కాడుండ శ్రేష్టమైన బంగారం, సామాగ్రి, పశువులు వీళ్ళన్నిటిని కూడా వీళ్ళ దేశంలో తెచ్చుకుంటారు. 29 చూడమ్మా, 29. శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశంలో రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి నెమ్మది అనుగ్రహించి అతని దేశానికి కూడా ఏం చేశాడు? నెమ్మది కలిగి ఉంచాడు. అతని చుట్టూ ఉన్న శత్రువులో కూడా ఎవరున్నారు? సొంత తోడబుట్టిన అన్నదమ్ములు కూడా ఉన్నారు, ఇజ్రాయేలీలు. వాళ్ళందరూ కూడా యెహోవా భయం కలుగజేసి ఇతని దేశాన్ని నెమ్మది కలిగించాడు. అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నెమ్మలముగా ఉండెను. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు ఇక్కడ చూడండి, అతను రాజు అయినప్పుడు అతని వయసు 35 సంవత్సరాలప్పుడు అతను రాజు అయ్యాడు. యెరూషలేములో 25 సంవత్సరాలు ఏలాడండి. 25 సంవత్సరాలు కూడా వాళ్ళ దేశం ఎలా ఉందో తెలుసా? యుద్ధాలు లేవు, ఆకలి సాబులు లేవు, అమ్మో ఎవరైనా వస్తారని భయం కూడా లేకుండా 25 సంవత్సరాలు నెమ్మది కలిగి జీవించారు. ఎలాంటిది తెలుసా? మనం చెప్పుకుంటే కుటుంబానికి పెద్ద అయితే ఎలా అయితే నమ్మకంగా నీతిగా యథార్థంగా ఉంటాడో అలా కూడా యెహోషాపాతు గారు దేవుని భయం కలిగి, ఆయన కూడా దేవుడి భయం కలిగి యూదులైన వారందరిని కూడా దేవుడి తట్టు నిలబెట్టాడు. అతని తల్లి 32 చదవమ్మా, ఇంక అయిపోయింది, ఎంతటితో ఏనా అయిపోయింది. 32 చదువు. అతడు యెహోవా దృష్టికి ప్రవర్తించి తన తండ్రి అయిన ఆస మార్గములందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని ఎదుగుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. ఇక్కడ ఈయన కొన్ని కట్టలను తెచ్చాడు, అయినా కూడా జనులలో నుండి ఏం తీసేయలేదు, ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఇందాక మనం చెప్పుకుంటాం కదా, చిన్న వాళ్ళని అంకమ్మ తల్లి, పోతురాజు అంటే ఇంకా ఉన్నత స్థలం అని అంటే మనం రూఢిగా చెప్పుకోవడానికి బయలు దేవత అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఈనాటి కాలంలో శ్రీశైలం, తిరుపతి, విజయవాడ ఇలాంటివన్నీ పుణ్యక్షేత్రాలు అంటే పెద్ద పెద్ద దేవాలయాలు. అలాంటి దేవాలయాలని తీసివేయలేకపోయాడు యెహోషాపాతు గారు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనాని కుమారుడైన యోహు రచించిన గ్రంథమందు రాయబడి ఉన్నది. ఈ యోహు పేరు ఇశ్రాయేలు రాజా గ్రంథమందు కనబడుచున్నది. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యతో స్నేహం చేసిన ఈహాజేరు ఆహాబు గారు కొడుకు. ఆహాబు గారు ఏం చేస్తారు? మనం ఇందాక చూసుకుంటే 18 అధ్యాయంలో చనిపోతాడు. చనిపోయిన కుమారుడైన అహాజ్య ఇతను చేసి చిన్న బలహీనత. ఆ బలహీనత ఏందో తెలుసా? సహవాసం. మనం సహవాసం చేసేటప్పుడు కూడా ఎవరు ఎలాంటి అయిన వాళ్ళు అని కూడా గమనించుకోవాలి. అలాంటి గమనించుకుంటేనే మన కుటుంబానికి ముప్పు ఉండదు, మన ఇంటి వారికి కూడా ముప్పు ఉండదు, ముఖ్యంగా దేవుని సంఘానికి కూడా ముప్పు ఉండదు. అందరూ దేవుని నమ్ముతారు. అలాంటి దేవుని నమ్మిన వారిలో కూడా ఎవరు ఉంటారు? ఘోరమైన తోడేళ్ళు చర్మం కప్పుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు కూడా ఎవరు? సొంత అన్నదమ్ముళ్ళే. వాళ్ళ సహవాసమే పట్టవద్దు అంటండి దేవుడు, తెలుసా? వాళ్ళ సహవాసమే పట్టమాకండి, పడితే ఏమైంది? మీ దేశం కూడా చిన్న ముక్కలైద్ది అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక పని చేసుకుంటారు యెహోషాపాతు గారు, అహజ్య ఏం చేస్తారంటే ఓడలను నిర్మించుకున్న ఓడలను కూడా ఏం చేస్తారంటే అప్పటికి ఆయనకి దర్శనం వచ్చింది, నువ్వు ఇది అంతా చేస్తాను, ఈ పని అంతా సఫలం అయిపోయింది, దీన్ని మానకుండా ముందుకు పోతాడు.
ఆ పని కూడా సఫలం అయిపోయింది. ఇంతటితో యెహోషాపాతు గారు అయిపోయింది. ఇది చదవమ్మా 21 అధ్యాయం. యెహోషాపాతు పితరులతో కూడా ఆ, నిద్రించి ఆ, తన పితరుల చెంతను ఆ, దావీదుపురమందు పాతిపెట్టబడెను. ఆ. అతను కుమారుడైన యెహోరాము యెహోరాము బదులుగా రాజు అతనికి బదులుగా రాజాని. మనం ఏడైతే 17 అధ్యాయంలో చూసుకున్నావో 20 అధ్యాయం వచ్చిందాకా అంటే 25 సంవత్సరాలు తన దేశానికి ఎలాంటి ముప్పు తెచ్చుకోకుండా నీతిగా యథార్థంగా బతికిన వాళ్ళలో ఈయనొకడు యెహోషాపాతు గారు. అంటే దావీదు గారు మనస్తత్వం కలిగి జీవించిన వాళ్ళలో ఈయనొకడు. మనం ఈయన ముందు చూసుకున్న ముగ్గురు రాజులు ఎవరినైనా ఉందా? ఎవరిలో లేదు, ఎవరిలో కూడా కానీ రాదు. ఆసా గారు కూడా చివరి దాకా వచ్చి ఏమవుతాడు? తప్పిపోతాడు. అలాంటి తప్పిపోకుండా అలాంటి జీవితం జీవించుకోకుండా దేవుని యందు యథార్థంగా బతికిన వాళ్ళే యెహోషాపాతు గారు. చూడండి, సహవాసమే అతని జీవితంలో సహవాసమే. ఆ సహవాసం కూడా ఏం చేసిందో తెలుసా? తన రాజ్యానికి ముప్పు తెచ్చుకోవాలా. ఎక్కడైతే సహవాసం చేశాడో అక్కడే ఆ మాటలు మర్చిపోయి వచ్చి తన దేశ ప్రజలని చాలా చక్కగా ఏలాడు. ఇదండి యెహోషాపాతు గారిలో చూసుకున్న విషయం. దేవుని యందు చాలా భయభక్తులుగా బతికి చాలా చక్కని జీవితం జీవించాడు. ఇప్పటిదాకా శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ ప్రభు పక్షాన వందనాలు.